స్పెషల్ ఫోకస్. ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వంటి అధికారులు తమ జిల్లాల్లో ఇంధన కొరతపై వస్తున్న పుకార్లను అరికట్టేందుకు పెట్రోల్ బంకులను స్వయంగా తనిఖీ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అదనంగా 10% ఇంధన సరఫరాను పర్యవేక్షించడం నేటి కలెక్టర్ల ప్రధాన ఎజెండాగా ఉంది. అంతేకాకుండా వివిధ జిల్లాల్లో కలెక్టర్ల షెడ్యూల్, అక్కడి తాజా పరిస్థితులను మా ప్రతినిధులు అడిగి 160 పెట్రోల్ పంపులో కూడా జిల్లాలో ఉన్న 160 పెట్రోల్ పంపులో కూడా మనము గత 2 డేస్ నుంచి ఎక్కువ ఒత్తిడి అనేది మనం చూడడం జరుగుతుంది. వీటిలో నిన్న నైట్ నుంచి చూస్తే మనకి దాదాపు 13 నుంచి 15 పెట్రోల్ పంప్స్ దాకా డ్రై కావడం జరిగింది. అంటే అక్కడ అందుబాటులో పెట్రోల్, డీజిల్ లేకపోవడం అనేది జరిగింది. గత శుక్రవారం నుంచి మనకి రద్దీ అనేది మొదలైంది. ప్రధానంగా 2 అంశాల మీద మనం ఆరా తీస్తే 2 అంశాల మీద ఈ ఎక్కువ పెట్రోల్ పంపుల ప్రెషర్ అనేది మనం చూడడం జరిగింది. ప్రజలు ఒక పానిక్ బయింగ్ వల్ల వాళ్ళ భయాందోళనతో ఎక్కువగా ఈ పెట్రోల్ పంపు దగ్గర రావడం, అక్కడ అవసరం లేకపోయినా వాళ్ళు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడం అనేది ఒకటి చూడడం జరిగింది. రెండవది, ఒక పాలసీ విధానంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బల్క్ కన్స్యూమర్స్ కి ఎక్కువ ధరలు నిర్ణయించడం జరిగింది. మామూలు ప్రజలకు ఏదైతే ధరలు ఇస్తారో దానికన్నా ఎక్కువ ధరలు ఈ బల్క్ కస్టమర్స్ కి పెంచడం జరిగింది. దానివల్ల ఆ బల్క్ కస్టమర్స్ ఈ రెగ్యులర్ రీటైల్ అవుట్లెట్స్ కి రావడం కూడా ఒక కారణమని మనము గుర్తించడం జరిగింది. ఈ 2 అంశాల పైన మనము చర్చ చేసి దానికి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మనము టీమ్స్ జిల్లా వ్యాప్తంగా ఫామ్ చేయడం జరిగింది. ప్రతి పంపులో కూడా రెవెన్యూ శాఖ, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఏర్పాటు చేసుకుని సరఫరా సక్రమంగా జరిగే విధంగా లూస్లో ప్రజలు. ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వంటి అధికారులు తమ జిల్లాల్లో ఇంధన కొరతపై వస్తున్న పుకార్లను అరికట్టేందుకు పెట్రోల్ బంకులను స్వయంగా తనిఖీ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అదనంగా 10% ఇంధన సరఫరాను పర్యవేక్షించడం నేటి కలెక్టర్ల ప్రధాన ఎజెండాగా ఉంది. అంతేకాకుండా వివిధ జిల్లాల్లో కలెక్టర్ల షెడ్యూల్, తాజాగా అక్కడి పరిస్థితులను మా ప్రతినిధి నవీన్ రాజ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నవీన్ రాజ్ ఈ విషయాలను చెప్పడానికి లైవ్లో మనకి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్ రాజ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ హరీష్. ఏదైతే కాకినాడ జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, ఎప్పటికప్పుడు ఏ సమస్య ఉన్నా పరిష్కారం కోసం సంబంధించి కనుక ప్రత్యేక ఎవ్రీడే గ్రీవెన్సల్ అంటే మండే గ్రీవెన్సల్ అయితే కనుక ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం చేయడం కోసం అయితే కనుక ఒక కృషి అయితే చేయడం జరుగుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు అయితే కనుక అన్ని జిల్లా కలెక్టర్లు కూడా గ్రీవెన్సల్లో వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడం కోసం అయితే కనుక ఒక కృషి అయితే జరుగుతుందని చెప్పొచ్చు. అంటే పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలను అయితే కూడా ఎవరైతే ఆ ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి సోమవారం కలెక్టరేట్కి వచ్చి కలెక్టరేట్ లో ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. అనేక సమస్యలు పెండింగ్ లో ఉంటే వాటిని పరిష్కారం చేయడానికి అయితే కనుక ఇటు కలెక్టర్ కావచ్చు, జేసీ కావచ్చు, యంత్రాంగం అయితే కనుక ఆ పూర్తి దృష్టి అయితే పెట్టడం జరిగింది. తాజాగా చూస్తే కనుక ఆ ఇంధన సమస్య అయితే కనుక చాలా తీవ్రంగా ఉంది. 3 రోజుల నుంచి కూడా ఇటు డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు కొరత అయితే ఏర్పడడంతో ఇటు బంకుల దగ్గర వేలాది మంది అయితే కనుక వాహనాలతో, ద్విచక్ర వాహనాలు, 4 వీలర్స్ అయితే కనుక ఇటు వినియోగదారులందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరిన పరిస్థితులు. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కనీసంగా 1000 మంది పెట్రోల్ కోసం, డీజిల్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదే యంత్రాంగం అయితే కనుక దీన్ని పరిష్కారం చేయడం కోసం 3 రోజుల నుంచి కూడా తీవ్ర కసరత్తులు అయితే చేయడం జరిగింది. అంటే ఎక్కువగా ఇంధనాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఆ పెట్రోల్ బంకులకి సరఫరా చేసే పని అయితే కనుక 3 రోజుల నుంచి ఈ అధికార యంత్రాంగం కూడా నిమగ్నమైందని చెప్పొచ్చు. అంటే జిల్లా వ్యాప్తంగా చూస్తే 160 పెట్రోల్ బంకులు ఉంటే కనీసంగా 23 పెట్రోల్ బంకుల్లో
డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, నో స్టాక్ అనేది బోర్డులు అయితే కనుక 3 రోజుల నుంచి అయితే పెట్టడం జరిగింది. అయితే నిన్నటి నుంచి చూస్తే కనుక జిల్లా యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టి నిన్నైతే వచ్చింది. సుమారు ఒక 50 పెట్రోల్ బంకుల్లో అయితే కనుక పూర్తిగా ఇటు డీజిల్ కానీ పెట్రోల్ కానీ నిండుకునేలాగా పూర్తి స్టాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు మరికొన్ని ఆ, అన్ని ఆ పెట్రోల్ బంకులకి కూడా డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఈ రోజు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో స్టాక్ వస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూస్తే బంకుల దగ్గర వేలాది మంది అయితే కనుక అక్కడ ఆ పెట్రోల్ కోసం, డీజిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా ఉండడంతో అటు పోలీసు యంత్రాంగం కూడా బంకుల దగ్గర పహారా కాస్తున్నారు. మరోవైపు చూస్తే ఈ పెట్రోల్ ఎక్కడైతే బ్లాక్ వెళ్తుందో, బ్లాక్ గా అమ్ముకునే స్టాక్ గా అమ్ముకుంటున్నారో అందరినీ కూడా నియంత్రించడానికి ఇటు జిల్లా యంత్రాంగం పక్క నుంచి పౌర సరఫరాల శాఖ కావచ్చు, అలాగే నోడల్ అధికారులు కూడా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర నోడల్ అధికారులను కూడా ఏర్పాటు చేసి ఈ డీజిల్ పక్కదారి పెట్టకుండా, పెట్రోల్ పక్కదారి పట్టకుండా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారందరికీ కూడా సక్రమంగా పెట్రోల్, డీజిల్ అందేలాగైతే కనుక జిల్లా యంత్రాంగం ఇప్పటికే చర్యలు తీసుకుందని చెప్పొచ్చు. ఇటు కాకినాడ జిల్లాలో చూస్తే ఇటు పెద్దాపురం డివిజన్ కావచ్చు, కాకినాడ డివిజన్ కావచ్చు, 2 డివిజన్ కూడా ఒక మొబైల్ టాస్క్ ఫోర్స్ వంటి టీంలను కూడా ఏర్పాటు చేసి ఎక్కడా కూడా కొరత లేకుండా ఉండే ప్రయత్నం అయితే జిల్లా యంత్రాంగం అయితే చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే కనుక అంటే ఎవరైతే ప్రజలు ఎక్కువగా అంటే కొరత ఉంటుందేమో అన్న అపోహల కారణంగా ఎక్కువగా పెట్రోల్ ని నింపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. డీజిల్ కూడా అంటే ఇప్పటి వరకు 100-200 కొట్టించుకునే వాళ్ళు కూడా ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవడంతో ఈ కొరత అయితే తీవ్రంగా ఏర్పడిందని చెప్పి దీంతో పెట్రోల్ బంకుల దగ్గర కేవలం 300 రూపాయలు మాత్రమే పెట్రోల్ కొట్టడం 3 లీటర్లు, అలాగే వాహనాలకైతే కనుక అంటే ఈ డీజిల్ అయితే కనుక 100 లీటర్లు అలా కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది ప్రధానంగా చూస్తే కనుక ఈ రైతులకు సంబంధించి వరకొత్త యంత్రాలకు సంబంధించి రోజుకి 100 లీటర్లు అవసరం ఉన్న నేపథ్యంలో కనీసంగా 70 లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్ ఆ రైతులకు ఇవ్వడం కోసం అయితే కనుక యంత్రాంగం ఇప్పటికే చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి కూడా రైతులకు సంబంధించి కూడా ఆ గుర్తింపు కార్డులు కూడా ఇచ్చి ఆ కార్డుల ద్వారా మాత్రమే ఈ కొట్టుతున్న పరిస్థితి ఉంది. వాహనాలకు కూడా ఇటు 15 లీటర్లు మాత్రమే 4 వీలర్స్ కి అయితే కొడుతున్నారు. ఇటు 2 వీలర్స్ కి అయితే కనుక కేవలం 3 లీటర్ల వరకు మాత్రమే ఈ పెట్రోల్ కొట్టడానికి అటు యంత్రాంగం కూడా ఒక కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టింది. ఎక్కడా కూడా ఈ కొరత అయితే లేదు. ప్రజలు వదంతుల్ని నమ్మొద్దు, అంటే అక్కడ కొరత తీవ్రంగా ఏర్పడిందనే ఆ ఉద్దేశంతో అయితే కనుక ఇటు బంకుల దగ్గరికి ప్రజలు ఎగబడుతున్న పరిస్థితులు కాబట్టి వదంతులు నమ్మొద్దు. పూర్తి స్థాయిలో స్టాక్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి పరిస్థితులు. మరోవైపు చూస్తే ఆ రోజుకి కేవలం ఏది పెట్రోల్ అయితే కనుక 3 లక్షల లీటర్ల పెట్రోల్ వాడే పరిస్థితి నుంచి ఇప్పుడైతే కనుక సగానికి పైగా పెరిగిపోయిందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు 5 లక్షల లీటర్లు మాత్రం ఈ డీజిల్ రోజుకు వినియోగించే పరిస్థితి నుంచి ఇప్పుడైతే కనుక 7.5 లక్షల వరకు ఆ డీజిల్ వినియోగదారులు పెరిగిపోయారు. దీంతో కొరత ఏర్పడుతుంది తప్ప అక్కడైతే డీజిల్ అయితే ఎక్కడ కొరత లేదు, అంటే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు అని చెప్పేసి జిల్లా యంత్రాంగం అయితే చెప్తున్నారు. దీన్ని ఈ వదంతులను ఎవరు నమ్మొద్దు, ఎవరికి ఎంత కావాలో అంతా కొట్టించుకోండి తప్ప అదనంగా కొట్టించుకోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి జిల్లా యంత్రాంగం అయితే చెప్తున్నారు. ఎక్కడా కూడా ఈ స్టాక్ లేదు అనే అవకాశం అయితే లేదు. ఎక్కడైనా పెట్రోల్ బంకులు కనుక మూసివేస్తే అది కేవలం అక్కడ సాంకేతిక సమస్య కావచ్చు, లేకపోతే అక్కడ మేనేజ్మెంట్ కి సమస్య కావచ్చు తప్ప ఇక్కడ కొరత అయితే లేదు. ఇటు పెట్రోల్, డీజిల్ సమృద్ధిగా ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఓకే నవీన్ రాజ్, అలాగే ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించిన తర్వాత అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నారని చెప్తున్నారు. వాటి అమలు జరగడానికి ఎన్ని రోజులు పడుతుంది దాదాపుగా? ప్రధానంగా చూస్తే కనుక జిల్లా కలెక్టరేట్ కి అయితే ప్రతి సోమవారం కూడా ప్రజలందరూ కూడా వినతి పత్రాలు అయితే ఇస్తున్నారు. ఈ వినతి పత్రాలకు సంబంధించి అంటే అక్కడికక్కడ పరిష్కారం చేసే కొన్ని సమస్యలను అయితే అక్కడికక్కడ అయితే పరిష్కారం చేస్తున్నారు. కానీ భూ వివాదాలకు సంబంధించిన అనేక సమస్యలు కావచ్చు, అలాగే పెన్షన్ కి సంబంధించి కూడా అనేక మంది అయితే ఆ పెన్షన్ల గురించి మాకు పెన్షన్లు రావడం లేదు, బీజేపీ అయ్యాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు ఇవ్వట్లేదు, అలాగే ఆ రేషన్ కార్డులు ఇవ్వట్లేదు, ఇలాంటి సమస్యలు అయితే ఎక్కువగా వస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పి జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్నారు. అయితే వ్యక్తిగత సమస్యలకు సంబంధించి చూస్తే కనుక ఏదైనా సమస్య ఉంటే అటు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఇటు సివిల్ సప్లైస్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ అయితే కనుక ఆ యాక్షన్ తీసుకుని అక్కడికక్కడ పరిష్కారం చేసే పరిస్థితులు అయితే చేస్తున్నారు. అంటే కోర్టు వివాదాల్లో ఉన్న సమస్యలు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత సమస్యలు అయితే పరిష్కారం అవుతున్న
ఏదైతే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిన సమస్యలు మాత్రం అవి పెండింగ్ లో ఉంటున్నాయి. దాంతో ప్రజలైతే కనుక కొంచెం అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి కూడా అయితే అనేక సమస్యలు కూడా ఉన్నాయని చెప్పేసి అయితే వస్తున్నారు. అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఆ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి మేము ఆ ప్రభుత్వానికి పంపుతామని చెప్పేసి జిల్లా యంత్రాంగం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది హరీష్. ఓకే, రైట్ నవీన్ రాజు. అలాగే గతంలో ఇచ్చిన ఫిర్యాదులకు ఇప్పటి వరకు పరిష్కారం దొరికిందా? ఈ ప్రజావాణి కార్యక్రమం మీద ఇప్పుడు ప్రజల స్పందన ఏ విధంగా కనిపిస్తుంది? అంటే ప్రజావాణికి సంబంధించి అయితే ప్రతి సోమవారం కూడా వేలాది మంది అయితే అక్కడికి వచ్చి మా ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. అంటే ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక వేలల్లోనే ఉంటారు. అంటే ప్రతి జిల్లా కలెక్టరేట్ కు 1000 మంది ఖచ్చితంగా వచ్చి అయితే ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. ఈ ప్రజావాణిలో ఫిర్యాదులు చేస్తున్నారు అంటే ఫిర్యాదులు తీసుకునే ఆ చర్య అయితే కనుక వెంటనే అక్కడ ఒక రసీదు ఇవ్వడం, దానికి సంబంధించి కూడా ఈ ప్రజావాణిలో నమోదు చేసిన తర్వాత ఆ దానికి సంబంధించి కూడా ఏమి యాక్షన్ తీసుకోబోతున్నాము, ఏమి యాక్షన్ తీసుకున్నాము అనేది ప్రజావాణి నుంచి ఇది ప్రజలకైతే కనుక ఒక రెస్పాన్సిబిలిటీ అయితే కనిపిస్తుంది తప్ప ఆ పరిష్కారం అయితే కనిపించడం లేదు. ఎక్కువ రోజులైతే కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఆ కలెక్టర్లు దీని మీద చర్య తీసుకోవాలని చెప్తున్నారు. కానీ అంటే అక్కడ వాళ్ళు తీసుకునే చర్యల కంటే కూడా విధానపరమైన నిర్ణయాలు కారణంగానే ఈ వాయిదా పడుతుందని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ నవీన్ రాజ్. లలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏసిరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వంటి అధికారులు తమ జిల్లాలో ఇంధన కొరతపై వస్తున్న పుకార్లను అరికట్టేందుకు పెట్రోల్ బంకులను స్వయంగా తనిఖీ చేస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి కడప నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుబ్బారెడ్డి, చెప్పండి, కడప వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా ప్రజలు ఏ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు? హరీష్, ఏదైతే ప్రతి సోమవారము జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ కావచ్చు, అలాగే జాయింట్ కలెక్టర్ కావచ్చు, డిఆర్ఓ కావచ్చు, వీళ్ళ సమక్షంలో ప్రజలు జిల్లా స్థాయిలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తమకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉండేటటువంటి సమస్యలు, అంటే మండల స్థాయిలో పరిష్కారం కానటువంటి లేదా మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలోనే జిల్లా స్థాయి అధికారుల దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సోమవారము జిల్లా కలెక్టరేట్ లో జిల్లా నలుమూలల నుంచి ప్రజా సమస్యల కోసము ఏదైతే ఫిర్యాదుల విభాగానికి వాళ్ళ కలెక్టర్ కావచ్చు, ఆ రోజు ఎవరుంటే కలెక్టర్ ఒక రోజు ఉంటారో, ఒకసారి జాయింట్ కలెక్టర్ ఉండొచ్చు, ఒకవారి డిఆర్ఓ గారు ఉండొచ్చు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో హాజరైనటువంటి నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలనేటువంటి విధంగా తమ యొక్క వినతి పత్రాలు సమర్పించేటటువంటి పరిస్థితి. అయితే ఇందులో ప్రధానంగా రెవెన్యూకు సంబంధించినటువంటి సమస్యలే అధికారుల దృష్టికి వస్తున్నాయనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ రెవెన్యూకు సంబంధించినటువంటి సమస్యలు క్రింది స్థాయిలో అంటే తహసీల్దారు పరిష్కరించలేకనా, లేకపోతే తహసీల్దార్ స్థాయిలో ఆ సమస్యలపైన నిర్లక్ష్యంగా వ్యవహరించడంలోనా, లేకపోతే ఆర్డీఓ స్థాయిలో కూడా ఈ సమస్యలు పరిష్కారం కాలేదా అనేటువంటిది కూడా అధికారులు పూర్తిగా వాటిపైన సమాచారం అనేటువంటిది ఇచ్చే పరిస్థితి లేదు. తహసీల్దార్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం గ్రీవెన్షియల్ ఉంటుంది, అలాగే ఆర్డీఓ పరిధిలో కూడా గ్రీవెన్షియల్ ఉంటుంది. మరి ఇక్కడ కూడా ఇవ్వనిటువంటి పరిష్కారం కానిటువంటివి జిల్లా స్థాయికి వెళ్తున్నారా, లేకపోతే మండల స్థాయిలో రెవెన్యూ అధికారులు ఈ ఏదైతే రెవెన్యూకు సంబంధించినటువంటి సమస్యలు విస్మరించినటువంటి నేపథ్యంలోనే జిల్లా స్థాయికి దృష్టికి వెళ్తున్నారనేటువంటిది అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే రూరల్ ప్రాంతాల నుంచి ఈ వేసవిలో ఇప్పుడు చూసుకున్నట్లయితే గత 2 నెలల నుంచి ఉండేటువంటి వేసవి నేపథ్యంలోనూ జిల్లాకు వెళ్ళాలంటే కనీసం చుట్టూ నలుమూలలు ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కనీసం అంటే 60-70 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మరి ఇంత ఎండ ఉన్నా కూడా కలెక్టర్ ఆఫీస్ కు ఫిర్యాదులు అనేటువంటివి ప్రతిరోజు వచ్చే విధంగా ప్రతి సోమవారం వచ్చే పరిస్థితి. మరి దీనికి సంబంధిత అధికారులు పరిష్కారానికి సంబంధించి చొరవ చూపకపోవడంతోనే ఈ విధంగా ఫిర్యాదులు పెరుగుతున్నాయనేటువంటిది కూడా ఇలాంటి ఫిర్యాదులను జిల్లా స్థాయి అధికారులు కూడా మండల స్థాయిలో ఉండేటువంటి అక్కడే పరిష్కరించాలి, ఆ డివిజనల్ స్థాయిలో ఉండేటువంటి అక్కడే పరిష్కరించాలి, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారనేటువంటిది చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే లోకల్ గా ఉండేటువంటి రెవెన్యూ అధికారులు పరిష్కరించినటువంటి నేపథ్యంలోనే జిల్లా స్థాయికి అవసరమే లేదు. కానీ దీనిపైన సంబంధిత అధికారులు కూడా
ఎవరైతే అంటే ఫిర్యాదులకు వచ్చేటువంటి వాళ్ళకు కూడా సూచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వాటిపైన కింది స్థాయికి సూచనలు ఇచ్చి వాటిని పరిష్కరించాల్సినటువంటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వంటి అధికారులు తమ జిల్లాలో ఇంధన కొరతపై వస్తున్న పుకార్లను అరికట్టేందుకు పెట్రోల్ బంకులను స్వయంగా తనిఖీ చేస్తున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కాంతారావు ఒంగోలు నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంతారావు, చెప్పండి, ఒంగోలు వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? ఈ కార్యక్రమం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? కలెక్టర్ ఆఫీసులలోను అలాగే వివిధ మండల ఆఫీసులలో కూడా ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రజావాణి కార్యక్రమం అనేది ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య వారధి లాంటిదని చెప్పుకోవాలి. అంటే ఈ ప్రధానంగా ఏదైతే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి ఇటు ప్రజలు కానీ రైతులు కానీ ఇటు భూ సమస్యలకు సంబంధించి, అలాగే పింఛన్లు, అలాగే రేషన్ కార్డులకు సంబంధించి, అలాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి, అలాగే విద్యుత్తు, నీటికి సంబంధించిన సమస్యలపైన ఎక్కువగా ఈ ప్రజావాణి కార్యక్రమానికి అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ప్రతి చోట ఈ ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చడానికి ఈ ప్రజావాణి కార్యక్రమం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కలెక్టర్లు సైతం కూడా అక్కడికి వచ్చిన అర్జీలు స్వీకరించి సత్వరంగా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే సంబంధిత అధికారులకు ఎక్కడైతే అర్జీలు స్వీకరించారో ఆ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించి, అలాగే పరిష్కారం కాని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి తెలియపరిచి ఆ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు విచ్చేసేందుకు అయితే జిల్లా కలెక్టర్లు అయితే కానీ ఇటు రెవెన్యూ సిబ్బంది అయితే కానీ పరిస్థితి ఉంది. అలాగే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఇటీవల పల్లె నిద్ర అనే కార్యక్రమం కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. అంటే ఈ పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా ఆ గ్రామంలో అక్కడే ఉండి అక్కడ భూ సమస్యలు కానీ, అలాగే రేషన్ కార్డులకు సంబంధించి, విద్యుత్ సమస్యలకు సంబంధించి, అలాగే నీటికి సంబంధించిన సమస్యలను అక్కడే ఉండి చూస్తూ అక్కడే ఆ సమస్యలను అయితే వెంటనే పరిష్కరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే జిల్లా యంత్రాంగం ఇటు పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాలలోనూ ఈ నీటి సమస్యను లేకుండా, అలాగే అర్హులైన వారు ఎవరైనా ఉంటే ఇళ్ల స్థలాల కొరకు అర్జీ ఇచ్చిన వారికి ఇళ్ల స్థలాలను చూపించడం, అలాగే భూ సమస్యలు ఏదైనా ఉంటే ఆ భూ సమస్యలపైన ప్రత్యేక దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నీటి ఎద్దడి ప్రతి గ్రామంలో ఉంది. అయితే ఆ గ్రామాలలో నీటి సమస్యను తీర్చేందుకు కూడా ఇటు జిల్లా యంత్రాంగం అయితే పరిష్కారం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా నీటి సమస్య ఎక్కడ ఉందో అలాంటి చోట ట్యాంకర్ల ద్వారా నీటిని నింపి, అలాగే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఎక్కడైతే భూగర్భ జలాలు ఎండి ఉన్నాడో అక్కడ భూగర్భ జలాలు నింపేందుకు కూడా, చెరువులకు వాటర్ నింపేందుకు కూడా ఇటు జిల్లా యంత్రాంగం అయితే పరిష్కరిస్తున్న పరిస్థితి. అలాగే చూసుకుంటే ఇటు బోరు బావులు అయితే ఎండాకాలము నీటి సమస్య ఎక్కువగా ఉండటం వల్ల బోరు సమస్యలు, అలాగే చేతి పంపులు లాంటివి మరమ్మతులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం అయితే ఈ ప్రజావాణి కార్యక్రమం ద్వారా అయితే పరిష్కరించేందుకు కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే జలయజ్ఞం ద్వారా ఎక్కడైతే భూగర్భ జలాల నుంచి వాటర్ పైపు లీకేజీలు ఉన్నా ఆ లీకేజీలను తొలగించి లీకేజీల సమస్యలను కూడా పరిష్కరించి అయితే వాటర్ అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే తరుణంలో ఇటు వేసవిలో నీటి కొరత అయితే ఎలాగో అలాగే దానికి సంబంధించి ఇటు పెట్రోల్ డీజిల్ సమస్య కూడా ప్రధానంగా అయితే జిల్లాలో ఉందని చెప్పుకోవాలి. అలాగే పలు చోట్ల నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తూ పెట్రోల్ కి కొరత, అలాగే డీజిల్ కొరత అయితే సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొంతమంది ఈ సమస్య కృత్రిమంగా సృష్టిస్తున్నారా, లేకపోతే ఆయిల్ కంపెనీల ద్వారా ఆయిల్ రావటం లేదా అనేది దానిపైన కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. అయితే ఇటు ఏదైతే బంకు యజమానులకు ఇటుపైన ఇటు రెవెన్యూ అధికారులు అడిగిన పరిస్థితి ఉంది. అయితే బంకు యజమానులు చెప్తుంది ఏంటంటే, మాకైతే ఆయిల్ కంపెనీలు అయితే క్రెడిట్ ద్వారా అయితే ఆయిల్ ఇవ్వటం లేదు, కానీ గతంలో మేము 15 రోజుల మేమైతే అమౌంట్ చెల్లించాము. అయితే ఆ చెల్లించిన అమౌంట్
అయితే ఏదైతే ఉందో వాటిని తీసుకొని కూడా ఇప్పటికి కూడా ఆయిల్ కంపెనీలు ఆ ఆయిల్ సప్లై చేయలేకపోతున్నాయని చెప్తున్నారు హరీష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ కాంతారావు. ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏసిరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వంటి అధికారులు తమ జిల్లాలో ఇంధన కొరతపై వస్తున్న పుకార్లను అరికట్టేందుకు పెట్రోల్ బంకులను స్వయంగా తనిఖీ చేస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మల్లికార్జున నెల్లూరు నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున, చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు ఉన్న సమస్యలో చూసుకున్నట్లయితే ఇంధన కొరత ఎక్కువగా ఉంది. అయితే ప్రజల అర్జీలు స్వీకరించిన తర్వాత ప్రజావాణి కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంది ఈ సమస్యపై? మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమం అయితే జరుగుతుంది. చెప్పండి మల్లికార్జున. మ్యూట్లో ఉన్నారు మల్లికార్జున, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే మొత్తం 46 మండలాలకు సంబంధించి కూడా జిల్లా కలెక్టరేట్ కి అయితే వస్తున్నారు. అయితే మొత్తం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్దకు హిమాంశు శుక్లా దగ్గరికి అయితే ప్రజావాణి కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే ప్రజావాణి కార్యక్రమంలో కూడా అర్జీదారుల నుంచి భూ సమస్యలు కానీ, అలాగే రేషన్ కార్డులు, పింఛన్ల సమస్యలు కూడా, పొలాన్ని ఆక్రమించుకున్న సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకొస్తున్నారు. అయితే తక్షణమే ఆయా మండలాలకు సంబంధించిన తహసీల్దారులకి ఆయన నేరుగా కాల్ చేసి కూడా ఆ సమస్య పరిష్కరించమని కూడా చెప్తున్నారు. అలాగే చూసుకున్నా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా రైన్ వాటర్ ని ఒడిసిపట్టేందుకు కూడా ఇంకుడు గుంటలను కూడా ఆ జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టర్ అయితే ఆర్డీఓలకు కానీ అలాగే ఎంఆర్ఓలకు కూడా సూచించారు. ప్రజావాణి కార్యక్రమం కూడా వచ్చే ప్రతి సోమవారం కానీ జరిగే ఆ గ్రీవెన్స్ డే సంబంధించి ఆ ప్రజల నుంచి వచ్చే అర్జీలను కూడా వెంటనే పరిష్కరించాలని కూడా అధికారులకు కూడా ఆయన సూచించారు. మొత్తం జిల్లాలో కూడా ఇంధన కొరత కూడా ఉంది, పెట్రోల్ మంట కూడా ఉందని చెప్పవచ్చు. అయితే పెట్రోల్ కి సంబంధించి కూడా కొరత ఉండడంతో 148 డీజిల్ సంబంధించిన ట్యాంకర్లు కూడా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని జిల్లా వ్యాప్తంగా కూడా ఆయా బొంగుల వద్దకైతే వాటిని సరఫరా చేయించారు. అయితే వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా పెట్రోల్ కి సంబంధించి కూడా డీజిల్ కి సంబంధించి కూడా ఇప్పుడు సజావుగా సాగుతుందని చెప్పవచ్చు. మొత్తం సాయంత్రానికి డీజిల్ కొరత కూడా అరికట్టేందుకు కూడా మరో రోజు అసలు డీజిల్ కొరత లేదు, నిల్వ ఆల్రెడీ చెప్పి మొత్తం బొంకులు కృత్రిమ కొరత లేకుండా కూడా బొంకుల యజమానులతో కూడా జిల్లా కలెక్టర్ అయితే చర్చించారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తన నియోజకవర్గ పరిధిలోని మొత్తము బొంకుల యజమానులతో కూడా మాట్లాడారు. ఎటువంటి కొరత లేకుండా చూడండి, వాహనదారులకు ఇబ్బంది పెట్టవద్దు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని కూడా సూచించారు. అలాగే చూసుకున్నా కూడా ప్రజావాణి కార్యక్రమంలో కూడా
ప్రజలతో పాటు అధికారులు కూడా పాల్గొని ఎక్కడికెక్కడ పరిష్కారం చేస్తూ నెల్లూరు జిల్లాలో రెవెన్యూ సమస్యలను జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అయితే అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున.